అందరికీ నమస్కారం. రాజకీయాల్లో కరణం బలరామకృష్ణమూర్తి గాని, బాచిన చెంచు గరటయ్య వీరిరువురు అంటే అద్దంకి, మార్టూరు, పర్చూరు ఆయా కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తొలితరం రాజకీయాలు వారిరువురు కూడా మనం 1900 అంటే మనకు తెలిసి 4 దశాబ్దాల క్రితమే వారిరువురు కూడా ఎమ్మెల్యేలుగా పనిచేయడం జరిగింది. అద్దంకిలో గరటయ్య గారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 83, 85, అదేవిధంగా మనకు 99, 94లో గరటయ్య గారు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. 83కు ముందు 78లో జరిగినటువంటి ఎన్నికల్లో అప్పటికి ఇంకా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కాలేదు. కరణం బలరామకృష్ణమూర్తి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దంకిలో బరిలో దిగటం జరిగింది. జేపీ పార్టీ తరఫున గరటయ్య గారు తొలిసారిగా కూడా వారిరువురు తలపడ్డారు. గరటయ్య 2000 అప్పట్లో జరిగినటువంటి ఎన్నికల్లో 2000 మెజార్టీతోటో ఏమో మేబీ అనుకుంటా ఓటమి చవిచూడటం జరిగింది. తదనంతరం జరిగినటువంటి 1983లో బలరామకృష్ణమూర్తి గారి మీద గరటయ్య గారు తెలుగుదేశం పార్టీ తరఫున తొలిసారి బరిలో దిగటం జరిగింది. మరి గరటయ్య గారు 83లో తొలిసారిగా కూడా అద్దంకిలో మరి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అక్కడి నుంచి వారి రాజకీయ జీవితం మనం ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఆదర్శంగా తీసుకోవాలి. ఒక పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలి, ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వాలి, ప్రజలతోటి ఏ విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేలు, 2 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అయితే గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఒక కార్యకర్తకు ఏదైనా ఇబ్బంది వస్తే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలంటే అది వల్లగాని పరిస్థితి. గతంలో గరటయ్య గారు కానీ, బలరాం గారు కానీ అద్దంకిలో పనిచేసిన, బలరాం గారు మార్టూరులో పనిచేసిన, అదేవిధంగా చీరాల్లో పనిచేసిన, ఒంగోలు ఎంపీగా పనిచేసిన, ఎమ్మెల్సీగా ఉన్నా కూడా కార్యకర్తలు ఎవరైనా కూడా బలరాం గారి దగ్గరికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ మరి బలరాం శిష్యులుగా కూడా చెప్పుకోవడానికి అప్పట్లో గర్వపడేవాళ్ళు. సో ఆయన ముందు ఎవరైనా వచ్చినా కూడా భోజనం ఆయనకు వచ్చినారే ముందు పోయి ఎండకు పడి వచ్చారో వాడికి భోజనం పెట్టండి అనేటువంటి స్వతంత్రమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నేతలు గరటయ్య గారు కానీ, బలరామకృష్ణమూర్తి గారు కానీ. ఈరోజు మంచినీళ్ళు ఇచ్చేవాడే లేడు పార్టీ ఆఫీసుల్లో. ఆ రకంగా కూడా ఈరోజు పార్టీ ఆఫీసులు మరీ కమర్షియల్ అయిపోయినాయి. గతంలో కార్యకర్త ఒక పొలిటికల్ లీడర్ దగ్గరికి కనుక వెళ్తే కడుపు నిండా భోజనం పెట్టేవాళ్ళు, వాళ్ళ సమస్యలు ఏమో ఉంటే అడిగి తెలుసుకునేవాళ్ళు. అరే వాడికి ఏదో దూరభారం నుంచి వచ్చాడు, కనీసం మరి వాడు తిన్నాడో లేదో అని చెప్పి బలరాం గారు అయితే చాలా ఆప్యాయతగా పలకరించేవాడు. అంతగా కూడా ఎడిక్ట్ అయి మాట్లాడేవారు. గరటయ్య గారు కూడా మరి ఇప్పుడు కూడా నేను గరటయ్య గారిని 2-3 సందర్భాల్లో కలిసినప్పుడు కూడా ఆయన ఆశీర్వచనాలు అందించడం జరిగింది. చాలా తక్కువ టైంలో బాబు నీ వీడియోస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి, నేను చూశానని ఆయన నాకు పర్సనల్ గా బలరాం గారు కానీ, ఇటు గరటయ్య గారు కానీ మనకి ప్రత్యేకంగా కూడా వారు ఆశీర్వచనాలు అందించడం జరిగింది. అంటే ఇక్కడ వారు నడుచుకునే విధానం 4 దశాబ్దాలు రాజకీయమైనా వారు ఒక్కోళ్ళు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఒంకంత గర్వం కూడా లేదు. నిన్న ముళ్ళమూరు మండలంలో ఒక వెంచర్ ప్రారంభోత్సవం సందర్భంగా వారిరువురు కూడా ఒకే స్టేజ్ మీద దర్శనం ఇవ్వటం మరి దర్శి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా కూడా నేను భావిస్తాను. ఎందుకంటే అలాంటి లీడర్స్ మళ్ళీ గనక ఈసారి పోరులో గనక ఒక్కసారైనా పోటీలో ఉంటే అది అక్కడ ఆ ఉత్కంఠ పోరు అనేది కూడా మరి ఇప్పుడు చూడొచ్చు అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. కార్యకర్తలను పేరుతో పలకరించేటువంటి మృదు స్వభావులు వారిరువురు కూడా. అలాంటి రాజకీయ నాయకులు 10 కాలాల పాటు మరి ఉంటారనేది కూడా ప్రజల మనసుల్లో తెలియజేసుకోవచ్చు. ఈ రోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కార్యకర్తలను పట్టించుకుంటున్నారా? గెలిచినటువంటి ఎమ్మెల్యే కార్యకర్త భుజం మీద చెయ్యేసి మరి ఏదిరా ఈ టయాన్ని వచ్చావు, ఏందమ్మా ఈ టయాన్ని వచ్చావు, నీకేంది ఇబ్బంది అని అడిగినటువంటి ఎమ్మెల్యేనే లేని పరిస్థితి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక మనిషి, ఒక కార్యకర్త కానీ, ఒక లీడర్ కానీ, ఒక మహిళా కార్యకర్త కానీ వెళ్ళి ఆమెకు ఉన్నటువంటి బాధ లేదా ఆయనకు ఉన్నటువంటి బాధ ఎమ్మెల్యేకి చెప్పుకుందామంటే ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారని చెప్పే పరిస్థితిలో ఈ రోజు రాజకీయాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు కార్యకర్తలు ఎమ్మెల్యేలను కలవటానికి వస్తున్నారా లేదా అనేది ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా కొంతమంది పిఏలు చాటుమాటుగా కూడా ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు, పోండి రేపు రండి, లేదంటే పార్టీ ఆఫీస్కి రండి, లేకపోతే ఇంకో చాటు కలుద్దురుగోనని బయటకు పంపించే పరిస్థితులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికి కూడా దర్శనమిస్తున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. మరి బలరామకృష్ణమూర్తి గారు కానీ, గరటయ్య కానీ రాజకీయాల్లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. వారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేవారు, ఎవరు వచ్చినా కార్యకర్తలు ఆప్యాయంగా పలకరించేవారు,
ఇప్పుడు కూడా ఆ క్రేజు ఆ మూమెంట్ వారు వస్తున్నారంటే ఇప్పుడు కూడా తొలితరం కొంతమంది పొలిటీషియన్స్ కూడా మరి ప్రకాశం టైగర్ వస్తున్నారని బలరామకృష్ణమూర్తి గారి గురించి చెప్పుకుంటున్నారంటే వారు నడిచినటువంటి రాజకీయ జీవితం ఇప్పటికి కూడా ప్రజలకు ఆదర్శంగా ఉంటుందని మనం తెలియజేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు చూస్తున్నటువంటి రాజకీయ నాయకుల నడవడిక గతంలో 4 దశాబ్దాల క్రితం ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి అటు బలరాం గారు కానీ గరటయ్య గారు కానీ వారి జీవితాన్ని కూడా ఒకసారి కూడా మనం తెలుసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా వ్యత్యాసం ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా రాజకీయాల్లో తమకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నేతలు మరి వారి జీవితం కూడా మరి చక్కగా జరగాలని కోరుకుంటా ఉన్నాం.